హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నార్మల్గా మనం చికెన్ బిర్యానీ రెగ్యులర్గా చేసుకుంటాము, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఈరోజు కొంచెం కొత్తగా వచ్చేసి మటన్ బిర్యానీ చూపిస్తున్నాను అనమాట. కొంతమందికి ఎన్నిసార్లు చేసినా కుదరదు కదా, అలాంటి వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ చిన్న టిప్తోని మటన్ బిర్యానీ చేశారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనకి పీస్ కూడా ఇక్కడ ఉడకలేదు అన్న టెన్షన్ అయితే ఉండదు, చాలా సాఫ్ట్ అయిపోతుంది పీస్ కూడా. ముందైతే మనం బాస్మతి రైస్ని మంచిగా కడిగేసుకొని వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మటన్ని శుభ్రంగా కడిగేసుకొని అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు మనం మటన్ ఉడకడానికి ఒక 5 విజిల్స్ పెడతామనుకోండి. ఇది బిర్యానీ కాబట్టి బిర్యానీకి వచ్చేసి ఒక విజిల్ తక్కువ చేసి అంటే 4 విజిల్స్ పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పక్కకు దించేసుకోండి. తర్వాత వచ్చేసి మనము ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి బిర్యానీలోకి ఆనియన్ ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత వచ్చేసి మనకి మటన్ అయితే ఉడికిపోయింది కదా, ఆ ఉడికిన మటన్ వచ్చేసి మనం ఇప్పుడు బిర్యానీ ఏ బగోన్లో చేసుకుందాం అనుకుంటామో అదే బగోన్లో మటన్ పీసెస్ అయితే మొత్తం వేసేసుకోవాలన్నమాట. పీస్ అయితే మొత్తం మెత్తగా చేసుకోవద్దు, ఎందుకంటే మనం మళ్ళీ దమ్ వేస్తాం కాబట్టి పీస్ మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి అందుకోసమని ఒక విజిల్ తక్కువ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. మనకి ఆనియన్ కూడా చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము మటన్ వేసుకున్నాం కదా బగోన్లో, ఇప్పుడు అందులోనే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మసాలా దినుసులు కూడా వేసేసుకొని అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలన్నమాట. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత మనము నార్మల్గా కర్రీస్లలోకి వేస్తాం కదా మటన్ మసాలా, ఆ మటన్ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మటన్ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత అలాగే రుచికి తగినంత కారం వేసుకోండి. మీరు ఎంతైతే తినగలరో అది మాత్రం చూసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనము ఆల్రెడీ మటన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం యాడ్ చేసాము, అలాగే రైస్లో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి అలాగే చాలా కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అన్నమాట, ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోతే టేస్ట్ తగ్గిపోతుంది, అందుకోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని మనం పీసెస్కి మంచిగా మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మిక్స్ అయిపోవాలి. తర్వాత వచ్చేసి మనము ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ ఇందులో యాడ్ చేసేసేయండి. అంటే వేరే ఆయిల్ యాడ్ చేసినా పర్వాలేదు, నేను వచ్చేసి అదే ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం నూనె వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మనకి పీసెస్కి మంచిగా పడుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి రైస్కి అయితే వాటర్ వేసుకున్న తర్వాత అలాగే మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, రైస్ కూడా వేసేసుకొని తర్వాత వచ్చేసి మసాలా దినుసులు అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం నూనె వేసుకొని మనకి రైస్ వచ్చేసి ఒక 75-80% కుక్ అయిపోయేటట్టు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు నేను ఏం చేస్తున్నానంటే మంచిగా మా ఇంట్లోనే ఉన్న పుదీనా ఆకులను అయితే తెంపానమాట. అది కొంచెం వేసినా మంచి స్మెల్ వస్తుంది అనమాట, చాలా ఫ్రెష్గా ఉంటుంది, అందుకోసమని అదే తెంపుకున్నాను. తర్వాత వచ్చేసి మనము కలిపి పెట్టేసుకున్నాం కదా మటన్, అదైతే తీసేసుకొని ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనము 75% కుక్ చేసుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని అయితే దీనిపైన వేయాలన్నమాట. 2 లేయర్స్ లాగా వేస్తున్నాను నేనైతే. ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఒక లెవెల్లో స్ప్రెడ్ చేయాలన్నమాట రైస్ని. చేసిన తర్వాత దానిపైన మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ అలాగే కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను నేను. లేదు మీ దగ్గర కలర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కలర్ ఉండాలని కూడా లేదనమాట. ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు. నేనైతే చాలా కొద్దిగా యాడ్ చేశాను కలర్ కూడా.
ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చేసి మళ్ళీ రైస్ యాడ్ చేసేసేయాలి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ మనం లాస్ట్కి సేమ్ ఇదేలాగా వేసుకోవాలన్నమాట. ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కొంచెం కలర్, అలాగే బటర్ అన్న గీ అన్న యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మంచిగా పైనుంచి గీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దానిపైన బరువు ఏదన్నా పెట్టండి. నేను వచ్చేసి పీట పెట్టానమాట. మా పీట రాయితో ఉంటుంది, అందుకోసమని వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే పెట్టేసి తర్వాత దమ్ అయితే పెట్టేసుకోవాలా. మనం మంచిగా మంట పైన పెట్టేసుకొని ఒక 25 minutes అలా దమ్ పెట్టుకుంటే మనకి మంచిగా రైస్ కుక్ అయిపోతుంది, అలాగే మటన్ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఈ మెథడ్లో అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ పర్ఫెక్ట్ వస్తుంది. మంట అయితే మరీ పెద్దగా పెట్టుకోవద్దు, ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.